వీళ్ళందరూ తెలంగాణ కోసం సమితలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీలో కాలి చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధి ఉండి నువ్వు జ్ఞానం ఉంటే నీలో తెలంగాణ రక్తం ఉంటే నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమంతా ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నువ్వు అంబేద్కర్ కడితే అవినీతి, సచివాలయం కడితే అవినీతి, అమరవీరుల స్తూపం కడితే అవినీతి. ఈ మూడిట్ల మీదనే ఒకడొకడికి 5 ఏళ్ళు శిక్ష ఇప్పిస్తాం. దొంగ నా కొడుకులు 62 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేసారు అమరవీరుల స్తూపం. 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ. 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడీ గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదలలే కేసీఆర్. అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇవాళ దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో ఎంత సీపేజ్ ఉందో. అసలు మనుషులనే అర్హత కోల్పోయారు కేసీఆర్ కుటుంబం. రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్కు? కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడని తెలంగాణ బిడ్డని అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు. నేను కేసీఆర్కు సూటిగా సవాల్ ఇసురుతున్నా. ఆ సన్నాసికి నా కళ్ళల్లో చూడడానికే భయం, నా పేరు తీయనికే వణుకు. ఆ సన్నాసి నా పేరు తీయమని అడుగుతున్నాను నేను, అంతే. మరి ఏడుంటే ఎందుకు తిడుతున్నాడు? కాంగ్రెసే లేదన్నప్పుడు తిట్టుడెందుకు? వాళ్ళకి తెలుసు జరగబోయే పరిణామం ఏంది, ప్రజలు కాంగ్రెస్ వైపు ఏ విధంగా కదులుతున్నారో. ప్రజలల్లా కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలని ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్లో అందరూ నాయకులు మాణిక్రావు ఠాకరే గారు వచ్చిన తర్వాత అందరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తున్నాము. 60 రోజులు నేను పాదయాత్ర చేసిన, 100 రోజుల పైగా మా బట్టి గారు పాదయాత్ర చేస్తారు. పార్టీ ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకి వెళ్ళి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక మనం కాంగ్రెస్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రయోజనం లేదు. కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అధికారంలోకి రాకుండా ఆగదు అని కాంగ్రెస్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండు. ఇన్ని రోజులు మోడీని భూతంగా చూపించి బతకాలని చూసిండు. కేసీఆర్ అనేవాడు రద్దయిపోయిన 1000 నోటు లాంటోడు. నరేంద్ర మోడీ వాపసు తీసుకుంటున్న 2000 నోటు లాంటోళ్ళు. 2000 నోటు అందుబాటులో ఉండదు, 1000 నోటు చెల్లదు. బీజేపీ టీఆర్ఎస్ ఒకడు 2000 నోటు అయితే ఇంకోడు 1000 నోటు. వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ప్రజలు నిండా ముంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలని మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇన్నేళ్ళు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లెక్క కడుతున్నాం. వెనకటికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చర్చించేటోళ్ళం. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవడెవడో పరిపాలించిండు. అందుకే కదా మేము తెలంగాణ ఇచ్చింది, తెలంగాణోడు ఏలాలని. తెలంగాణని ఏలరా అంటే నువ్వు దొంగవైనవు. ఈ దొంగ నుంచి విముక్తి కలిగించడానికి కాంగ్రెస్కి ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాం. అందుకే ఆ ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇస్తే కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్తుంది. కాబట్టి ఆ భయంతో కాంగ్రెస్ను తిట్ల పురాణం ఎత్తుకున్నారు తండ్రి కొడుకులు. మేము అందుకే గతంలో మేము ఎంతమందిని పెట్టినామో చూడు. 2004 నుంచి 2014 జరిగిన దాంట్లో కామన్వెల్త్ స్పోర్ట్స్ కానీ, 2G స్కామ్ కానీ, లేకపోతే బొగ్గు స్కామ్ కానీ మీరు అన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టినాం కదా, జేపీసీలు వేసినాం కదా. కాబట్టి మా ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొంతమంది అధికారులు వేస్తే జైలుకు తోలేం కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు నువ్వు కలవాలంటే తప్పకుండా అక్కడికే వెళ్ళాలి. ఇక అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏం ప్రజలు ఎవరిని ఎక్కడికి పంపుతారో ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంత పెడపొప్పలు పెడుతున్నారు? తండ్రి కొడుకులు ఎందుకట్లా తిరుగుతున్నారు? వాళ్ళ భయాన్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఉంటాయి, సంప్రదింపులు జరుగుతున్నాయి, అధిష్టానం పరిశీలనలోనే పరిగణలో ఉన్నాయి. చాలా మంచి
వాతావరణంలో చర్చలు జరిగినాయి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు చాలా రోజుల నుంచి నిరీక్షిస్తారో, తొలకరి జల్లులు వడాలి, పచ్చని పైర్లు పండాలి అని ఏదైతే అనుకుంటున్నారో కాంగ్రెస్కు, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మా బోల్దే ప్రతిపాదనలు ఉన్నాయి. అధిష్టానానికి నేను మాణిక్రావు ఠాకరే గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి విజ్ఞప్తి చేసినాం. నాయకుల అందుబాటును బట్టి సభల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రాసిన లేఖను కూడా అధిష్టానానికి అందజేసినాం. తప్పకుండా మంచి కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు కాంగ్రెస్ నేతృత్వంలో వస్తున్నాయి. వచ్చే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన, సోనియా గాంధీ గారి జన్మదినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారికంగా నిర్వహిస్తుంది రెండింటిని. ప్రజలకు, మీ జర్నలిస్టులకు అందరికీ కూడా, మీరు అందరు కేసీఆర్ పాలనలో ఇబ్బంది పడుతున్నారు కదా, ఇక అవన్నీ పోయినప్పుడు ఆడ మళ్ళీ మాట్లాడతాం కదా, ఆడ కూడా జర్నలిస్టులు ఉంటారు కదా, మిత్రులు వాళ్ళతో మాట్లాడతాం. ఉంటాయి డెఫినెట్గా. మహిళలది ఉంటుంది, బలహీన వర్గాలది ఉంటుంది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్స్ ఉంటాయి. డెఫినెట్గా అభయహస్తం, అదే చెప్పినా కదా, బీసీ చెప్పినాను సార్, అట్లా సతాయించకు. సో అభయహస్తం 5 ప్రధానమైన అంశాలను తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తాము. అభయహస్తం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. తద్వారా 5 అత్యంత కీలకమైన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటికీ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అయిపోయింది. మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్, నిరుద్యోగ, అంటే ఈ మిగతా విషయాలన్నిటిని కూడా పెట్టుకొని డిక్లరేషన్లతో ముందుకు వెళ్తాం. ప్రజలకు చాలా ముందుగానే మేము చర్చించుకుంటున్నాం. సెప్టెంబర్ 17కే మా మేనిఫెస్టో విడుదల చేయాలని మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. తప్పకుండా మంచి ప్రతిపాదనతో ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా వీళ్ళను వెసులుబాటును బట్టి అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీకి ఏది మంచిదో సీనియర్ నాయకులు ఇచ్చే సలహాలు సూచనలను, వీలైతే మీడియా మిత్రులు కూడా ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తే వాటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.